ओम शांति 14/3/22। मीठे बच्चे, ज्ञान के तीसरे नेत्र से बाप को देखो, बाप को ही याद करो, इस शरीर को देखते हुए भी नहीं देखो। మధురమైన పిల్లలు, జ్ఞానం యొక్క మూడో నేత్రంతో బాబాను చూడండి, బాబాని స్మృతి చేయండి, ఈ శరీరాన్ని చూస్తూ కూడా చూడద్దు। प्रश्न, इस पुरानी दुनिया में रहते तुम बच्चों को कौन सा डायरेक्शन मिला हुआ है? ఈ పాత ప్రపంచంలో ఉంటూ పిల్లలని మీకు ఎటువంటి ఆజ్ఞ లభించి ఉంది? జవాబు, मीठे बच्चे, ఏ పురానీ దునియా జిస్మే తుమ్ रहते हो एक कब्रिस्तान होनी है। మధురమైన పిల్లలు, ఇది పాత ప్రపంచం, ఇందులో మీరు ఉంటున్నారు, ఇది శ్మశానం కాబోతుంది। इस पर रावण का राज्य है, इनसे दिल नहीं लगाओ। దీనిపైన రావణ రాజ్యం ఉంది, దీనిపైన మనసు పెట్టుకోవద్దు। यहाँ रहते बुद्धि की आसक्ति नई दुनिया में जानी चाहिए। ఇక్కడ ఉంటున్నప్పటికీ బుద్ధి యొక్క ఆసక్తి కొత్త ప్రపంచం వైపుకి వెళ్ళాలి। गृहस्थ व्यवहार में बल रहो, परंतु कमल फूल समान रहो, सबसे तोड़ निभाओ। గృహస్థ వ్యవహారంలో బలే ఉండండి, కానీ కమల పుష్ప సమానంగా అవ్వండి, అందరితో తోడు నిర్వర్తించండి। बुद्धि योग एक बाप से लगा रहे, బుద్ధి యోగం ఒక బాబాతో జోడింపబడి ఉండాలి। జ్ఞాన్ యోగ్ మే పక్కే బనో, జ్ఞాన యోగాల్లో పక్కాగా అవ్వండి। కిసి भी हालत में खुशी का पारा कम ना हो, ఎట్టి పరిస్థితిలో సంతోషం యొక్క పాదరసం తగ్గకూడదు। ధీరజ్ రక్ కర్మ బంధనం కో కాట్తే జావో, ధైర్యం వహించి కర్మ బంధనాలను తొలగించుకుంటూ వెళ్ళండి। गीत है धीरज धर मनवा, ओम शांति। धैर्य वहिंचु मानवा, ओम शांति। मनुष्य मनुष्य को धीरज धरने के लिए तब कहती है जबकि वो दुखी बीमार होते हैं। ఎప్పుడైతే మనుషులు దుఃఖీలుగా అనారోగ్యం పాలవుతారో అప్పుడు మనుషులు మనుషులకి ధైర్యం చెప్పుకుంటారు। यहाँ तो तुम मनुष्य मत पर नहीं चलते, ఇక్కడ మీరు మనుష్య మతంపై నడవట్లేదు। तुम ఈశ్వరీయ మత पर चल रहे हो, మీరు ఈశ్వరీయ సలహాపై నడుస్తున్నారు। సో भी सब नहीं चलते, అలా అని అందరూ నడవరు। ఈశ్వర్ जिसको सत्य बाप, सत टीचर, सत गुरु कहा जाता है, ఈశ్వరుణ్ణే సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సద్గురువు అంటారు। ఉనికి మతతో నామీ గ్రామీ హై, వారి యొక్క మతం పేరు ప్రసిద్ధి చెందింది। భగవాన్నే హీ శ్రీమత్ దేథి, భగవంతుడే శ్రీమతాన్ని ఇచ్చారు। మనుష్య సే దేవతా బన్నేకి, మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు, లేక దైవీ ప్రపంచానికి యజమానిగా అయ్యేందుకు। ఇతని ఊంచీ మత్ ఔర్ కోయి దేనా సకే, ఇంత ఉన్నతమైన మతం ఎవరు ఇవ్వలేరు। క్యూంకి మనుష్య మాతృ సబ్ పతిత్ భ్రష్టాచారి హై, ఎందుకంటే మనుష్య మాతృలందరూ పతితులు, భ్రష్టాచార్యులు। తో वो भी मत भी ऐसा ही देंगे, వారిచ్చే సలహా కూడా అలాగే ఉంటుంది। तुम बच्चे ही जानते हो कि हमको शिव बाबा मत दे रहे हैं, పిల్లలేని మీకు తెలుసు శివ్ బాబా మాకు మతాన్ని ఇస్తున్నారు। ఊంచేతే ఊంచే బాప్కి ఊంచేతే ఊంచే మత హై, ఉన్నతోన్నతమైన తండ్రిది ఉన్నతోన్నతమైన మతము। ఉన్స్కో తో కోయి భ్రష్టాచారి పతిత్ నహీ కహెంగే, వారిని ఎవరూ కూడా భ్రష్టాచారీలు, పతితులు అని అనరు। పతిత్ హీ ఉస్ నిరాకార్ బాప్ కో బులాతే హై, పతితులే ఆ నిరాకారుడైన తండ్రిని పిలుస్తారు, సాకారుడి యొక్క విషయం లేదు। ఇస్లియే కహా జాతా హై మనుష్యకి మత్ మత్ సును, అందుకే అంటారు మనుషుల మతం వినద్దు। హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్, టాక్ నో ఈవిల్, చెడు వినవద్దు, చెడు చూడద్దు, చెడు మాట్లాడద్దు। బల్ ఏ ఆంఖే మనుష్యోं को तो देखती है, परंतु तुमको तीसरा नेत्र मिला हुआ है। భలే ఈ కళ్ళు మనుషుల్ని చూస్తాయి, కానీ మీకు మూడో నేత్రం లభించింది। జిస్సే ఉన్కో దేఖనా హై, దీని ద్వారా మీరు బాబాను చూడాలి। और उस बाप को ही याद करना है, మరియు ఆ బాబాని స్మృతి చేయాలి। दूसरा कोई नहीं जिसको तीसरा नेत्र हो, जिससे वो बाप को देख सके। మూడో నేత్రంతో తండ్రిని చూసేవారెవ్వరూ లేరు। तुम समझो बाप को देखते जाएंगे, బుద్ధి में तो ये आत्मा है ना, మీరు అర్థం చేసుకున్నారు, బాబాని చూడ్డానికి వెళ్తారు, బుద్ధిలో ఈ ఆత్మ ఉంది కదా। तुम आत्मा को देखते हो,
మీరు ఆత్మను చూస్తున్నారు. జీవ ఆత్మ कहना चाहिए, జీవాత్మ అనాలి. సిర్ఫ్ బెహన్ कहने से ఆత్మ को भूल जाते हैं. కేవలం అక్కయ్య అనటంతో ఆత్మను మర్చిపోతారు. यहाँ समझाया जाता है तुम इस शरीर को भूल जाओ. ఇక్కడ తెలియచేయటం జరుగుతుంది, మీరు ఈ శరీరాన్ని మర్చిపోండి. अपने को आत्मा समझो और बाप को याद करो. స్వయాన్ని ఆత్మగా భావించండి, బాబాని స్మృతి చేయండి. उनको देखो दिव्य चक्षु से. బాబాని దివ్య చక్షుతో చూడండి. तुम्हारी आत्मा को अब सोजरा मिला है कि हमारा बाप कौन है. మీ ఆత్మకి ఇప్పుడు వెలుగు లభించింది, మా తండ్రి ఎవరు అనేది. కహా रहते हैं, उनसे हमको क्या मिलना है. ఎక్కడున్నారు, వారి నుంచి మనకి ఏం లభించాలి. तुम्हारे मिसल दुनिया में कोई नहीं जो बाप से वर्षा लेने का पुरुषार्थ करते हो. మీలాగా ప్రపంచంలో ఎవరూ లేరు తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకుని పురుషార్థం చేసేవారు. जब तक कोई बच्चा ही ना बने तो बाप से वर्षा कैसे ले सकते हैं. ఎప్పటి వరకైతే ఎవరైనా పిల్లవాడిగానే అవ్వకపోతే మరి తండ్రి నుంచి వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు. బాప్ కా వర్షా తో బేషుమార్ హై. బాబా యొక్క వారసత్వం ప్రసిద్ధి చెందినది. ఊంచేతే ఊంచా హై. సూర్యవంశీ రాజా రాణి బన్నా. ఉన్నతోన్నతమైనది సూర్యవంశీ రాజా రాణి కావటము. बैरिस्टर बल पास करते हैं परंतु उनमें भी नंबरवार होते हैं. బ్యారిస్టరీ పాస్ అవుతారు, లాయర్ చదువుతారు, కానీ అందులో కూడా నంబర్ వార్గా ఉంటారు. कोई तो बहुत कमाते, कोई तो पेट भी मुश्किल भरते. కొంతమంది చాలా సంపాదించుకుంటారు, కొంతమంది పొట్ట కూడా చాలా కష్టంగా నింపుకుంటారు. अब तुम जानते हो हम ईश्वर से राजाई प्राप्त कर रहे हैं. ఇప్పుడు మీకు తెలుసు కదా, మేము ఈశ్వరుడి నుంచి రాజ్యాన్ని ప్రాప్తింప చేసుకుంటున్నాము. कोई भी मनुष्य को कोई कब कह ना सके कि ये सत्य बाप, सत्य टीचर, सतगुरु है और सद्गुरु लोग है. ఎప్పుడు ఎవరిని ఇలా అనరు, వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సద్గురు అని. మిగిలిన వారంతా గురువులు. సద్గురు సత్య బోల్నే వాలా ఏక్ హీ హై. సద్గురు సత్యం మాట్లాడేవారు ఒక్కరే, బాకీ సబ్ హై झूठ बोलने वाले. మిగిలిన వారంతా అసత్యాలు మాట్లాడేవారు. సద్గురు సత్య బోల్నే వాలా ఏక్ హీ హై. సత్యగురు సత్యాన్ని మాట్లాడేవారైతే ఒకే ఒక్కరు. బాబా చెప్తున్నారు, మిగిలిన వారంతా కూడా అసత్యం మాట్లాడేవారే, సత్యాన్ని చెప్పేవాడు ఈశ్వరుడు ఒక్కడే అని చెప్తున్నారనమాట. బాబా చెప్తున్నారు, ఓ సచ్చి సద్గతి కిసి కో దే నహీ సక్తే. మిగిలిన వారెవరు సత్యమైన సద్గతి ఎవరికెవరు ఇవ్వలేరు. సద్గురుకి మహిమ హమ్ తుమ్ భీ నహీ జాన్తే తే. సద్గురువు యొక్క మహిమ మాకు మీకు కూడా తెలీదు. కోయి కి భీ బుద్ధి మే నహీ ఆయేగా कि वो सत बाप, सत టీచర్, సద్గురు कैसे है. ఎవరి బుద్ధిలోనూ రాదు వారు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సద్గురు ఎలా అయ్యారు. ఓ తో సర్వవ్యాపి కహే బాత్ ఖతం కర్ దేతే హై. వారు సర్వవ్యాపి అని విషయాన్ని సమాప్తి చేసేస్తారు. బాబా చెప్తున్నారు, ఓ పరమాత్మ కో అలగ్ సమజ్తే నహీ, ఓ బాప్ హై హమ్ బచ్చే హై. వారు పరమాత్మని వేరుగా భావించరు, వారు తండ్రి మనం పిల్లలము అని. కేదేతే స బాప్ హే బాప్ హే అంటారు, అందరూ తండ్రులే తండ్రులు అంటారు. అగర్ జాన్తే తో వహా జాబీ సకే. ఒకవేళ తెలుసున్నప్పటికీ అక్కడికి వెళ్ళలేరు. కిసీకో జానా జాతా హే తో ఉన్కే నామ్, రూప్, దేశ్, కాల్ సబ్కో జానా జా సక్తా హే. ఒకవేళ ఎవరైనా తెలుసుకున్నప్పటికీ వారి నామరూప దేశకాలన్నీ తెలుసుకోవాలి. నహీ తో జాన్నే సే ఫాయిదా హీ క్యా. లేకపోతే తెలుసుకోవటం వల్ల ఏం లాభం. మనుష్య సబ్ దుఃఖీ హై ఇస్లియే శాంతి చాహతే హై. మనుషులందరూ దుఃఖీలుగా ఉన్నారు, అందుకే శాంతిని కోరుకుంటారు. ఉన్కో ఏ పతా హీ నహీ కి హమ్ అసుల్ శాంతి ధామ్ కే రహనే వాలే హై. వారికి ఈ విషయం తెలియనే తెలీదు, మేము అసలు శాంతిధామంలో ఉండేవారము అని. वहाँ से हम आते हैं, అక్కడి నుంచే మనం వస్తాము. हम आत्मा का स्वधर्म शांति है.
आत्मैन मन का स्वधर्मो शांति। बाबा गुरुओं के लिए समझाते हैं, वो किसको సద్గతి దే नहीं सकते। బాబా గురువులకి తెలియచేస్తారు గురువుల గురించి, వారు ఎవరికి కూడా సద్గతినివ్వలేరు। वो डराते हैं, వారు భయపెట్టిస్తారు। कहती है गुरु का निंदक ठहर ना पाए, అంటారు గురువు యొక్క నిందకులు నిలువ నీడ పొందరు అని। वास्तव में ये सब बातें बेहद के बाप के लिए है। వాస్తవానికి ఈ విషయాలన్నీ అనంతమైన తండ్రి కొరకే। अगर तुम मेरी निंदा कराएंगे तो सतयुग में ऊंच ठौर नहीं पाएंगे। ఒకవేళ మీరు నన్ను నిందిస్తే, బాబా అంటున్నారు, ఒకవేళ మీరు నన్ను నిందిస్తే సత్యుగంలో ఉన్నత పదవి పొందలేరు। सन्यासी तो ये बात कह ना सके कि तुम मेरी निंदा करने से ठौर नहीं पाएंगे। సన్యాసులు ఈ విషయం అనరు, మీరు నన్ను నిందిస్తే ఉన్నత పదవి పొందలేరు అని। ठौर का तो कुछ पता नहीं, నిలువ నీడ పొందలేరు అంటే అర్థం తెలీదు। साधना करते रहते परंतु साधना करने से सद्गति को पा ना सके। సాధన చేస్తూ ఉంటారు కానీ సాధన చేసినప్పటికీ సద్గతిని పొందలేరు। ఏ బాప్ హీ ఆకర్ ధీరజ్ దేతే హై, ఇక్కడ బాబాయే వచ్చి ధైర్యాన్ని ఇస్తున్నారు। तुम जानते हो बरोबर 84 जन्मों का चक्कर लगाया है, हम बहुत दुखी है। మీకు తెలుసు కదా, తప్పకుండా 84 జన్మల చక్రాన్ని తిప్పాము, ఇప్పుడు మేము చాలా దుఃఖీలుగా అయిపోయాము। तब तो बाप आकर सुखधाम का साक्षात्कार ना हो तो दुखधाम समझे कैसे। ఎప్పటి వరకైతే బాబా వచ్చి సుఖధామాన్ని సాక్షాత్కారం చేయించలేదు, మరి దుఃఖధామం అని ఎలా అర్థం చేసుకుంటారు। అభి తుమ్ జాన్తే హో ఏ దుఃఖధామ్ హే అల్పకాల్ కా సుఖ హై। ఇప్పుడు మీకు తెలుసు కదా, ఈ దుఃఖధామం అంతా కూడా అల్పకాలిక సుఖము। ఇస్ అల్పకాల్కి రాజాయి మే కితనీ ఖుషి హోతీ హై, ఈ అల్పకాలిక రాజ్యంలో ఎంత సంతోషం ఉంటుంది। సమజ్తే హే గాంధీనే రామరాజ్య స్థాపన కియా, అనుకుంటారు గాంధీ గారు రామరాజ్యాన్ని స్థాపించారు అని, కానీ కాదు। ఏ తో ఔర్ హీ తీఖా రావణ్ కా రాజ్య బన్ గయా, ఇది ఇంకా తీక్షణమైన రావణ రాజ్యం అయిపోయింది। సబ్ कहते हैं పతిత్ భ్రష్టాచారి హై, అందరూ అంటారు పతితులు భ్రష్టాచారీలు అని। आगे सिर्फ पतित थे, अब तो భ్రష్టాచారి भी कहते हैं। పూర్వం కేవలం పతితులుగా ఉండేవారు, కానీ ఇప్పుడు భ్రష్టాచారీలను కూడా అంటారు। यह है कलयुग का अंत, ఇది కలియుగ అంతిమ సమయం। कितनी रिश्वत है, ఇక్కడ ఎన్ని అప్పులున్నాయి। बाप आकर सारी दुनिया के मनुष्य मात्र को कहते हैं अब धैर्य धरो, ఇప్పుడు బాబా వచ్చి మొత్తం ప్రపంచంలో మనుష్య మాత్రులను అంటున్నారు, ఇప్పుడు ధైర్యం వహించండి అని, కానీ వినట్లేదు। పిछाड़ी में सबको मालूम पड़ेगा, అంతిమంలో అందరికీ తెలుస్తుంది। प्रदर्शनी में भी यही दिखाते हैं कि कैसे दुखी की दुनिया को हटाए सुख की दुनिया बना रहे हैं। ప్రదర్శనలో ఇది చూపిస్తారు, ఏ విధంగా దుఃఖ ప్రపంచాన్ని తొలగించి సుఖ ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు। ఆఖిరి సబ్ సునేంగే తో సహీనా, ఆఖరికి అందరూ నిజంగా వింటారు కదా। ఏక్ తరఫ్ మాయా సబ్కే గలే ఘుట్టతీ रहती है, ఒక పక్కన మాయ అందరి గొంతుకులు ఎండింప చేస్తుంది। दूसरी तरफ बाप अपनी पहचान देते हैं, రెండో వైపు బాబా తన పరిచయాన్ని ఇస్తున్నారు। अब तो ढेर मनुष्यों को आवाज़ पहुंचाना है, ఇప్పుడు లెక్కలేనన్ని మనుషులకు ధ్వని చేరాలి। जितनी जितनी महिमा निकलेगी तो फिर अखबारों में भी जोर से पड़ेगा, ఎంతెంతగా మహిమ వెలువడుతుందో అంతగా న్యూస్ పేపర్స్లో కూడా బాబా యొక్క సందేశం చేరుతుంది, అనేక మంది వస్తారు। ఇది కూడా శ్రమ। ధర్మ అథవా మఠ్ ఆది స్థాపన కర్నా తో బహుత్ సహజ్ హై, ధర్మాలు లేక మఠాలు స్థాపించటం చాలా సహజం। బౌద్ధీ ధర్మకి एक स्पीच की 60-70 हज़ार बौद्धि बना लिए, బౌద్ధీ ధర్మం వాళ్ళు ఒక స్పీచ్ ఇచ్చారు, 60-70 వేల మంది బౌద్ధీలుగా అయిపోయారు। యహాతో మెహనత్ హై, ఇక్కడ చాలా శ్రమ ఉంది। మాయా బడా జోర్ సే సామ్నా కడతీ హై, మాయ చాలా గట్టిగా ఎదుర్కొంటుంది। వహాతో మాయాకే సాత్ యుద్ధ కి బాత్ హీ నహీ, అక్కడైతే మాయతో యుద్ధం యొక్క విషయం లేదు। యహా మాయా సే యుద్ధ కర్నే మే మెహనత్ హై, కానీ ఇక్కడ మాయ చేతిలో యుద్ధం చేయటంలో శ్రమ ఉంది। ముఖ్య బాత్ హై పవిత్రతాకి,
ముఖ్యమైన విషయం పవిత్రత और कोई जगह पवित्रता की बात नहीं, ఇంకెక్కడ పవిత్రత యొక్క విషయం లేదు. वो तो घर से वैराग्य आता है या कुछ चोरी पाप आदि करते हैं तो संन्यास धारण कर लेते हैं. అక్కడ ఇంటి నుంచి వైరాగ్యం వచ్చినా లేక ఏదైనా దొంగతనం పాపం అది చేసినా సన్యాసం ధారణ చేస్తారు. इसलिए चोर को पकड़ने के लिए भी गवर्नमेंट को सन्यासी CID आदि रखने पड़ते हैं. అందువల్ల దొంగల్ని పట్టుకోవడానికి గవర్నమెంటు సన్యాసి CIDల్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే CIDల్ని సన్యాసి రూపంలో తయారు చేయాల్సి ఉంటుంది. దళాలోं के रूप में व्यापारियों के रूप में भी CID होते हैं. మధ్యవర్తుల రూపంలో వ్యాపారస్తుల రూపంలో కూడా CIDలు వస్తూ ఉంటారు. పులీస్ కా గుప్త కామ్ बहुत चलता है. పోలీసుల యొక్క గుప్త కార్యం చాలా నడుస్తుంది. दोस्ती के बहाने भी सोने के व्यापारियों से मिल जाते हैं. బాబా చెప్తున్నారు, ఫ్రెండ్స్ యొక్క సాకులు చెప్పి బంగారం వ్యాపారంలో కూడా కలుసుకుంటారు. फिर सब कुछ मालूम पड़ जाता है. తిరిగి అన్నీ తెలుస్తాయి. ధందే వాలే ధందా भी करते तो CID भी करते. వ్యాపారస్తులు వ్యాపారం చేస్తారు, CID చేస్తారు. दुनिया वाले दुनिया बहुत मुसीबतों में फंसी हुई है. ప్రపంచం చాలా కష్టాల్లో ఇరుక్కుపోయి ఉంది, సమస్యల్లో. तुम बहुत भाग्यशाली हो जो इन सब मुसीबतों से दूर निकल आए हो. మీరు చాలా భాగ్యశాలీలు, మీరు ఈ సమస్యలన్నింటి నుంచి దూరంగా తొలగింపబడి వచ్చారు. దునియా మే తో ముసీబత్ పర్ ముసీబత్ హై. ప్రపంచంలో అయితే సమస్యలపైన సమస్యలు. తుమ్హారే లియే బహుత్ ప్రాప్తి హై. మీకైతే చాలా ప్రాప్తి. ఓ తో దుఃఖీ హోకర్ మర్తే హై. వారు దుఃఖీలై చనిపోతారు. తుమ్ బైఠే హో ఏ శరీర్ छोड़ने के लिए. మీరు కూర్చున్నదే ఈ శరీరాన్ని వదిలేందుకు. కహా పురానా శరీర్ ఖతం హో తో హమ్ వాపిస్ బాబా కే పాస్ జాయే. పాత శరీరం సమాప్తి అయిపోతే మనం వాపస్ బాబా వద్దకు వెళ్ళిపోతాం. దిల్ లగి బాప్ కే సాత్ और नई दुनिया के साथ तो पुरानी दुनिया क्या काम की. మన మనసు బాబాతో కొత్త ప్రపంచంతో ఏర్పడితే ఈ పాత ప్రపంచంతో మనకి ఏం పని ఉంది. ఏతో పురానా కపడా హే. బాబా చెప్తున్నారు, ఇది పాత వస్త్రం అని చెప్తున్నారు. ఇస్సే తో వైరాగ్య ఆ జాతా హే. దీనిపైన మనకి పూర్తి వైరాగ్యం వచ్చేయాలి. సన్యాసియోं को వైరాగ్య ఆతా హే घर बार से. సన్యాసులకైతే ఇల్లు వాకిళ్ళ నుంచి వైరాగ్యం వస్తుంది. స్త్రీకు నాగిని సమజ్తే హై. స్త్రీని నాగినిగా భావిస్తారు. తుమ్హారా తో సచ్చా సచ్చా వైరాగ్య హై. మీకైతే సచ్చాతి సత్యమైన వైరాగ్యము. గాయా బి జాతా హై జ్ఞాన్ భక్తి और వైరాగ్య. అందుకే మహిమ ఉంది కదా, జ్ఞానము భక్తి వైరాగ్యము అని. జ్ఞాన్ మిల్తా హై కి పురానీ దునియా సే వైరాగ్య కరో. ఈ పాత ప్రపంచంతో వైరాగ్యం ఏర్పడే జ్ఞానం లభించింది. ఏ కబ్రిస్తాన్ బన్నా హై. ఇది శ్మశానంగా మారబోతుంది. वो है हद का संन्यास. उन्होंने ये मालूम नहीं कि ये पुरानी दुनिया ख़त्म होने वाली है. వారిది హద్దులో సన్యాసం. వారికి ఇది తెలీదు ఈ పాత ప్రపంచం సమాప్తి కాబోతుంది అని. वो कहती है हम घर में इकट्ठा नहीं रह सकते तो उन्होंने घर से वैराग्य आता है और फिर जंगल में चले जाते हैं. వాళ్ళు అంటారు, మేము ఇంట్లో కలిసి ఉండలేము అనుకుంటే వారికి ఇంటిపైన వైరాగ్యం వస్తుంది, అడవులకు వెళ్ళిపోతారు. తుమ్హారా ఎస్ సబ్ బేహద్ కా వైరాగ్య. మీకు ఇదంతా బేహద్ వైరాగ్యం, కానీ ఎవరికీ తెలీదు. తుమ్ కహెంగే హమ్కో తో సారీ పురానీ దునియా సే ఖబ్రిస్తాన్ సే వైరాగ్య హై. మీరంటారు మాకు మొత్తం పాత ప్రపంచంతో శ్మశానంతో వైరాగ్యం ఉంది అని. ఏ రావణ్ రాజ్య హై. ఇది రావణ రాజ్యం అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ऐसा कौन मूर्ख होगा जो पुरानी दुनिया से दिल लगाएगा. ఈ పాత ప్రపంచంపై మనసు పెట్టుకునే మూర్ఖులు ఎవరుంటారు. జబ్ తక్ పూరీ తయారీ హో జాయ్. ఇప్పుడు పూర్తి తయారైపోవాలి. సత్యుగ్ ఆనే కా సమయ్ భీ హో తబ్ తో లడాయి లగేగి. సత్యుగం వచ్చే సమయం వచ్చినప్పుడే యుద్ధం కూడా మొదలవుతుంది. కై లిఖతే హే బల్ బైఠే ఘర్ మే హే పరంతు మూంజ్తే కి క్యా కరే. చాలామంది రాస్తారు ఇంట్లో కూర్చున్నాం కానీ తిక్మక చెందుతారు ఏం చేయాలి అని. మమత్వ అగర్ నహీ రఖే తో సంభాల్ कैसे हो. మమకారం పెట్టుకోకపోతే ఎలా సంభాళిస్తాము అంటారు. బాప్ కేతే బచ్చే रहना तो यहाँ है. బాబా అంటున్నారు పిల్లలు ఇక్కడే ఉండాలి, కానీ బుద్ధి యొక్క ఆసక్తి కొత్త ప్రపంచం వైపుకు వెళ్ళాలి.
సచ్చా లవ్ ఉస్మే జానా చాహియే, స్వచ్ఛమైన ప్రేమ అందులోకి వెళ్ళాలి. ఈ పాత ప్రపంచంపై పూర్తి వైరాగ్యం రావాలి. దేహ సే భీ వైరాగ్య తో బాకీ క్యా రహా, దేహం పైన కూడా వైరాగ్యం రావాలి, ఇంకేముంది. बहुत पूछते हैं బాబా ఆప్ कहती हो दोनों तरफ తోడ్ నిభానా है. బాబాని చాలామంది అడుగుతారు, బాబా మీరే అన్నారు కదా రెండు వైపులా తోడు నిర్వర్తించాలి అని. సో తో జరూర్ కర్నా హే, సో తప్పకుండా చేయాలి. అగర్ తోడ్ నహీ నిభాయింగే, ఒకవేళ తోడుని నిర్వర్తించకపోతే బాబా అంటున్నారు సన్యాసుల్లాగా అయిపోతారు అంటారు. గృహస్థ వ్యవహార మీ రహో పవిత్ర రహో, గృహస్థ వ్యవహారంలో ఉండండి, పవిత్రంగా ఉండండి. దేహీ అభిమాని బన్నే కా పురుషార్థ కరో తో బుద్ధియోగ్ బాప్సే లగ్ జాయేగా. దేహీ అభిమానిగా అయ్యే పురుషార్థం చేస్తే బుద్ధియోగం బాబాతో జోడింపబడుతుంది. నేను ఆత్మను బాబా వద్దకు వెళ్ళిపోవాలి. బాప్ कहती है గృహస్థ వ్యవహార మే రహతే కమల్ ఫూల్ సమాన్ బనో. బాబా అంటున్నారు గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ ఎలా ఉండండి, కమల పుష్ప సమానంగా అవ్వండి అని చెప్తున్నారనమాట. జ్ఞాన్ ఔర్ యోగ్ నహీ హోగా తో లటక్ పడేంగే, జ్ఞాన యోగాలు లేకపోతే అతుక్కుపోతారు. హరేకి జన్మపత్రి అలగ్ అలగ్ హై, ప్రతి ఒక్కరి జాతకం వేరువేరుగా ఉంటుంది. హరేకి లియే యుక్తి బి అలగ్ అలగ్ మిల్తీ హై, ప్రతి ఒక్కరికి యుక్తి కూడా వేరువేరుగా లభిస్తుంది. कोई तकलीफ़ हो तो पूछो, ఏదైనా కష్టం ఉంటే అడగండి. कोई भी हालत में खुशी का पारा चढ़ना चाहिए, ఎట్టి పరిస్థితిలో సంతోషం అనే పాదరసం పైకెక్కాలి. हम घर जाते हैं फिर आएंगे नई రాజధాని మే, మనం ఇంటికి వెళ్ళిపోతాము, తిరిగి కొత్త రాజధానిలోకి వస్తాము. బాకీ థోడా సమయ హై పాట్ బజానా హై, మిగిలిన కొద్ది సమయమే పాత్రను అభినయించాలి. మమత్వ తోడితే జానా హై, మమకారాన్ని తెంచుకుంటూ వెళ్ళాలి. హరేక్ కా కర్మ బంధన్ అలగ్ అలగ్ హై, ప్రతి ఒక్కరి కర్మ బంధనాలు వేరువేరుగా ఉంటాయి. కొంతమందివి తేలికగా ఉంటాయి, కొంతమందివి బరువుగా ఉంటాయి. బాబా సే యుక్తి లేకర్ ధైర్యతా సే కర్మ బంధన్ కో కాట్తే జానా హై, బాబా నుండి యుక్తిని తీసుకుని ధైర్యంతో కర్మ బంధనాలని తొలగించుకుంటూ వెళ్ళాలి. ఇస్మే గుప్త మెహనత్ హై, ఇందులోనే గుప్తమైన శ్రమ ఉంది. ఇప్పుడు పరిపక్వ అవస్థ వచ్చేస్తే కర్మాతీత అవస్థ వచ్చేస్తుంది. ఇప్పుడు అనేక రకాల వికల్పాల యొక్క తుఫాన్లు పడతాయి. ఒక్కసారిగా నిద్ర తొలగిపోతుంది. వికల్పాలనే తుఫాన్లు అంటారు. సత్సంగాల్లో ఈ విషయాలు ఉండవు. అక్కడ ఎంతసేపు కనరసం, చెవులతో ఆనందమే, లాభం ఏమీ లేదు. యహాతో ఏ పడాయి హే ఆమ్దనీ కెలియే, ఇక్కడి చదువు సంపాదన కొరకు. పఢాయి కో కనరస్ నహీ కహేంగే, చదువునైతే కనరసం అని అనరు. తో బాప్ సమझाते हैं ये अंतिम जन्म है, బాబా అంటున్నారు ఇది అంతిమ జన్మ, పాత ప్రపంచం సమాప్తి కాబోతుంది. క్యోన్ నా శ్రీమత్ పర్ చల్ ఊంచ్ పద్ పాయే, అందుకని మనం ఎందుకు శ్రీమతంపై నడిచి ఉన్నత పదవి పొందకూడదు. ఎప్పటి వరకైతే ఇందులో తెలివైన వారిగా అవ్వలేదు అప్పటి వరకు శరీర నిర్వహణార్థం కర్మ అయితే చేయాలి. ఈశ్వరీయ సేవలో నిమగ్నం అవ్వాలి. మొత్తం ప్రపంచానికి సేవ చేయాలి. మీరు సాల్వేషన్ ఆర్మీలు, అంతా సేవ చేసేవారు. నరకసే నికాల్ స్వర్గమే లే జాతే హో, నరకం నుండి తొలగించి స్వర్గంలోకి తీసుకెళ్తున్నారు. బాబా అంటున్నారు ఏ నహీ జాన్తే విశ్వ కా బేడా డూబా హువా హే, విశ్వం యొక్క నావ మునిగిపోయిందని ప్రపంచానికి తెలీదు. సబ్ రావణ్కి జంజీరో మే ఫసే హువే హే, అందరూ రావణుడి యొక్క సంకెళ్లలో చిక్కుకుపోయి ఉన్నారు. సారీ విశ్వకు అబ్ సాల్వేజ్ కర్నా హే, మొత్తం విశ్వానికి సేవ చేయాలి. ఇందులో బాబాకి మీ యొక్క సహాయం కావాలి. తుమ్ రుహానీ ఈశ్వరీయ సాల్వేషన్ ఆర్మీ హో, మీరు ఆత్మిక ఈశ్వరీయ సమాజ సేవకులు. మనుష్య మాత్రకు రావణ్కి పనిచేసే చూడానా హే, మనుష్య మాత్రుల్ని రావణుడి యొక్క పంజా నుంచి విడిపించాలి. అంత నషా ఉండాలి. ఓ జిస్మనీ సోషల్ వర్కర్తో డేర్ హై, అక్కడ దైహిక సోషల్ వర్కర్స్ ఉన్నారు, ఇక్కడ మీరు ఎంత తక్కువ మంది ఉన్నారు. యహాతో మనుష్య బి డేర్, ఇక్కడ మనుషులు కూడా ఎక్కువ మందే. సతయుగ్ మే మనుష్య బహుత్ థోడే హోతే హై, సతయుగంలో మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. తుమ్ థోడే బచ్చే హీ రుహానీ బాప్ సే వట్సా లేతే హో, తక్కువ మంది పిల్లలైన మీరే ఆత్మిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు.
ये अंतिम जन्म जो कौड़ी जैसा है उनको हीरे जैसा बनाना है. ఈ అంతిమ జన్మలో ఎవరైతే గవ్వల్లాగా అయిపోయారో వారు వజ్రాల్లాగా అవ్వాలి. ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన, అనేక ధర్మాల వినాశనము. బాబా చెప్తున్నారు ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఈ అంతిమ జన్మలో ఒక బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన, అనేక ధర్మాల వినాశనము. బాబా ఒకే ధర్మాన్ని స్థాపన చేస్తారు, చేయిస్తారు. ఇప్పుడు అంటు కట్టబడుతోంది. जब तक किसको बाप समान नहीं बनाया तब तक खुशी का पारा नहीं छेड़ेगा. ఎప్పటి వరకైతే ఇతరులని బాబా సమానంగా తయారు చేయలేదో అప్పటి వరకు సంతోషం యొక్క పాదరసం పైకెక్కదు. ఖుషీ కా పారా తబ్ చెడేగా జబ్ దాన్ కరెంగే. ఎప్పుడైతే సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుందో అప్పుడే దానం చేయగలరు. జిస్కే పాస్ ధన్ హో और దాన్ నా కరే. ఎవరి దగ్గరైతే ధనం ఉందో దానం చేయలేదో వాళ్ళని పిసినారులు అంటారు. బాబా అంటున్నారు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ఇస్తూ ఉంటారు, లేకపోతే అనుకుంటారు వీరి దగ్గర ధనం లేదు అని. అచ్చా मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈశ్వరీయ సాల్వేషన్ ఆర్మీ బన్ విశ్వ కే డూబే హువే బేడే కో పార్ లగానా హై. ఈశ్వరీయ సమాజ సేవకులయ్యి మునిగిపోయిన విశ్వాన్ని నావని తీరాన్ని చేర్చాలి. మనుష్యం కో కౌడి తుల్య సే హీరే జైసా బనానా హై. మనుషుల్ని గుడ్డి గవ్వల నుంచి వజ్రతుల్యంగా తయారు చేయాలి. జ్ఞాన్ ధన్ దాన్ కర్నే మే కంజూస్ నహీ బన్నా హే. జ్ఞానధనాన్ని దానం చేయటంలో పిస్నార్లుగా అవ్వకూడదు. సెకండ్ పాయింట్, అప్నీ దిల్ బాప్ और నई దునియా సే లగానీ హై. మీ హృదయాన్ని బాబాతో మరియు కొత్త ప్రపంచంతో జోడించాలి. ఇస్ పురానీ దేహ సే బేహద్ కా వైరాగి బన్నా హై. ఈ పాత ప్రపంచంతో దేహంతో బేహద్ వైరాగిలుగా అవ్వాలి. వరదానము, दिव्य बुद्धि द्वारा सदा दिव्यता को ग्रहण करने वाले सफलता मूर्ति भव. దివ్య బుద్ధి ద్వారా సదా దివ్యత్వాన్ని గ్రహణం చేసే సఫలతా మూర్తి భవ. బాప్ దాదా ద్వారా జన్మతోనే ప్రతి పిల్లలకు దివ్య బుద్ధి యొక్క వరదానం లభించింది. ఎవరైతే ఈ దివ్య బుద్ధి యొక్క వరదానాన్ని ఎంత కార్యంలో ఉపయోగిస్తారో అంత సఫలతా మూర్తిగా అవుతారు. ఎందుకంటే ప్రతి కార్యంలో దివ్యతే సఫలతకు ఆధారం. దివ్య బుద్ధిని పొందే ఆత్మలు అదివ్యాన్ని కూడా దివ్యంగా చేస్తారు. వారు ప్రతి విషయంలో దివ్యత్వాన్ని గ్రహణం చేస్తారు. అదివ్య కార్యం యొక్క ప్రభావం దివ్య బుద్ధి వారిపైన పడదు. స్లోగన్ను, స్వయం కో మెహమాన్ సమజ్ కర్ రహో తో స్థితి అవ్యక్త వ మహాన్ బన్ జాయేగి. స్వయాన్ని అతిథిగా భావించినట్లయితే మీ స్థితి అవ్యక్తంగా మరియు మహాన్గా తయారవుతుంది. అచ్చా, ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను సఫలతామూర్తి ఆత్మను. ఓం శాంతి.